దాన్ని తినడం కన్నా ఆకలిని చంపేయచ్చు అని ఓకే. ఒక విరక్తి. అన్నిటి మీద విరక్తి ఎలా తెచ్చుకోవాలి అనేది అఘోరాస్లో గురువులు ప్రాక్టీసెస్ ఇస్తారు. కానీ సభ్య సమాజానికి ఇవన్నీ ఎలా అనిపిస్తాయి? అబ్బో వీళ్ళు శవం తినేశారు, వాళ్ళ ఆచారాలలో చాలా ఉంటాయి. డబ్బులు తీసుకోకూడదు, స్టోరేజ్ ఫుడ్ తీసుకొని బియ్యము పప్పులు ఉప్పులు తీసుకొని పక్కన పెట్టుకోకూడదు, చాలా ఉంటాయి నియమాలు. మరి ఎంతో కష్టతరమైన నియమాలు పాటిస్తూ వాళ్ళు నగ్నంగా ఉండేది శ్మశానాల్లోనే. ఒకవేళ శ్మశానం దాటి బయట వచ్చారా ఖచ్చితంగా గోచి అయినా ధరించాలి. ఒక క్లాత్ మర్మాంగానికి అడ్డు పెట్టుకొని ఉండాలి. నగ్నంగా తిరగమని ఏ అఘోర ఆచారంలో లేదు. అందరూ స్త్రీలు నగ్నంగా తిరగాలని ఏ అఘోర ఆచారాలలో లేదు. ఓకేనా? వాళ్ళు గురువాక్యాన్ని అనుసరించి రుద్ర ఆచారాలలో వాటిని డెప్త్గా చూసి ఎవరు అఘోరానో ఎవరు కాదో అనేది సభ్య సమాజం డిసైడ్ చేసుకోవాలి.